ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున మన వాక్యాన్ని నేర్చుకున్నాము. ఏంటి అంశము? నిరీక్షణ గురించి నేర్చుకున్నాము. మరి ఈ దినమున నేర్చుకోబోయే అంశము ఏంటి అంటే విశ్వాసము. ఏంటి మన అంశము? విశ్వాసము. ఒక చెట్టుకు ఒక తల్లి వేరు ఎలాగైతే ఉపయోగపడుతూ ఉంటుందో, ఒక చెట్టుకు ఎంత నీరు ఉన్నప్పటికీ, మరి తనకి కావలసిన భూమి చక్కగా ఉన్నప్పటికీ తనకి అవసరమైనటువంటిది ఏంటి? తల్లి వేరు ఖచ్చితంగా అవసరము. అలాగే మన క్రైస్తవ జీవితానికి, క్రైస్తవులమైన మనకు విశ్వాసం అనేది తల్లి వేరు లాంటిది. అది లేకపోతే మన క్రైస్తవ్యానికి అర్థమే లేదు, మన జీవితానికి అర్థమే లేదు. అందుకనే ఈ 11వ అధ్యాయం మొత్తము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తము విశ్వాసము గురించి చెప్తూ వస్తూ ఉంటుంది. మరి ప్రతి ఒక్క వచనం కూడా విశ్వాసం గురించి మనము చదివితే విశ్వాసాన్ని గురించి గమనిస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి, విశ్వాసం అంటే మన జీవితానికి ఒక ప్రధానమైన ఒప్పుదలమైన విశ్వాసము. అంటే మనము ఏదైనా చెయ్యాలి అంటే విశ్వాసము అంటే నమ్మకం ఉంచడం. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం అంటే విశ్వాసం అంటే నమ్మకం ఉంచడం. విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో ఏది అడిగినా పొందుకుంటాము. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అయితే చెప్పగలుగుతాము, నేను నమ్మిన కొత్తలో భలే ప్రార్థన చేసేదానండి. నేను ఫస్ట్ మందిరానికి వచ్చినప్పుడైతే భలే ప్రార్థన చేసేదాన్ని. ఉపవాసం ఉన్నాను అంటారు, అవునా కదా? అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు దేవుడి గురించి ఎరగనప్పుడు, చిన్న చిన్న కార్యాలు చూసినప్పుడు విశ్వాసం బలపడుచు, మరి విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ భలే విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాము. కానీ రోజులు గడిచే కొద్దీ విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటాము. ఇంతే కదా, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కదా, ఓహో దేవుని సన్నిధికి వెళ్ళాలి, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తూ ఉంటే దేవుడి గురించి అంతకుముందు తెలియదు, అంతగా అవగాహన ఉండదు. కానీ మనము తెలుసుకున్న తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత ఇంతే కదా, ప్రార్థన చేయాలి. ఏదైనా కష్టం వస్తే ఉపవాసం ఉండాలి. సరే, భక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని. ఎప్పటి వరకు అంటే మనకున్న సమస్యని బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒక్కొక్కరి సమస్య, అందరికీ ఒకే సమస్య ఉంది. ఒకరికి ఆర్థిక విద్య కావచ్చు, ఒకటి మరి శరీరంను బట్టి కావచ్చు, మరి ఏదైనా రోగాన్ని బట్టి కావచ్చు. ఏదైనప్పటికీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్యను బట్టి వారు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో విశ్వాసాన్ని కోల్పోయి, మరి ఏదైతే బాధతో ఉన్నారో, మరి ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో దానికే ప్రాధాన్యతనిస్తూ, దాన్ని మనకు లోనికి ఆహ్వానిస్తూ, మనలోని విశ్వాసాన్ని పక్కన పెట్టేసి, అయ్యో నాకు ఈ బాధ కలిగిందే, అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో మాకు ఆర్థిక సమస్య ఉన్నది, మా కుటుంబం ఈ స్థితిలో ఉంది అని ఏం చేస్తున్నామంటే, వేటిని మనకున్న సమస్యలను మనలోనికి ఆహ్వానించి, మనలోని విశ్వాసాన్ని పక్కకు పంపించేసి ఏం చేస్తున్నామంటే దాని యందు మనము బాధపడతా ఉంటున్నాము. అదే నన్ను ఇది ఏమి చేయదు, ఏది నీకు ఏ సమస్య ఉందో అది ఏమి చేయదు అని నీవు ఎప్పుడైతే విశ్వాసము చేత దాన్ని పక్కన పెడుతూ ఉంటావో, అప్పుడు ఏ సమస్య కానీ, ఏ వ్యాధి కానీ, ఏ రోగము కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ నిన్ను ఏమీ చేయవు. చూడండి, విశ్వాసముతో నడుచుకున్న వారు మరి ఎట్టి శ్రమలు వచ్చినా, మరి ఎట్టి స్థితిలో అయినా తమ విశ్వాసాన్ని కోల్పోలని భక్తులను గురించి మనము చూద్దాము.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. మనము ఆది కాండంలో చూస్తే నోవాహు గురించి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో నీ ఒక్కడివే నాకు నీతిగా కనబడ్డావయ్యా, భయభక్తులు కలిగి నీతిగా కనబడ్డావు. నీ విశ్వాసాన్ని బట్టి, ఎవరి విశ్వాసము? మన విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబము ఎక్కడికి రావాలి? రక్షణ అనే ఒడలోనికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. నోవాహు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబము రక్షణ అనే ఒడలోనికి వచ్చింది. దేవుని గురించి అనేకమైన విషయాలను తెలుసుకున్నాడు. ఎప్పుడు అంటే విశ్వాసం ఉంచాడు. పిలుపును బట్టి విశ్వాసాన్ని ఉంచి ఎప్పుడు చూడని విషయాలు, ఎప్పుడు ఎరగని విషయాలు అతను తెలుసుకున్నాడు. ఏంటి ఎప్పుడు చూడని విషయాలు అంటే, లోకం మీదకి మరి ఏమొస్తుంది? జలప్రలయం రాబోతా ఉంది. జనాలంతా పాపంతో నిండిపోయారు. ఎవరును మంచిగా నీతిగా ఎంచబడలేదు. నా కంటికైతే ఎవరు మంచిగా కనబడలేదు. నీ ఒక్కడివే నీతిగా కనబడ్డావు గనక నీ కుటుంబము కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకోమని యెహోవా దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచి, ఎప్పుడూ తిరగని విశ్వాసం ఉంచాడు, నీతిగా జీవించాడు గనుకనే దేవుని నుండి ఆ మాటను విన్నాడు. అవునా కదా? నీతిగా జీవించకపోతే ఆ మాటలు వినగలుగుతామా? ఎవరైనా చక్కగా బ్రతుకుతేనే, మంచిగా ఉంటేనే ఏం చేస్తామంటే వాళ్ళకి 4 మాటలు చెప్పగలుగుతాం. వాళ్ళు చక్కగా జీవించలేదు, వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్, వినరు. వాళ్ళ జీవితం అంతే. ఎప్పుడు చక్కగా జీవించారు, ఎప్పుడు చెప్పిన మాట విన్నారు కనుక, ఎప్పుడు చెప్పిన రీతిలో జీవించారు కనుక అని విసుగు చెందుతూ ఉంటాము. వారికి ఏదైనా సలహా ఇవ్వాలని మనకు అనిపించినా కానీ వాళ్ళు వినరు. వాళ్ళు వినే స్థితిలో లేరు. వాళ్ళ ప్రవర్తన, మాట తీరు ఏది బాగాలేదబ్బా, వాళ్ళకి చెప్పడమే వాడి కర్మ, వాడు అనుభవించేది వారు అనుభవించను అన్నట్లుగా మనము అనుకుంటూ ఉంటాము. అయితే నోవాహు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకున్నాడు. ఆ జల ప్రళయము నుండి, ఆ మరణము నుండి ఆయన ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అలాగే కింది వచనంలో చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎవరికి ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం వింటూ ఉన్నాము. అబ్రహాముది పదే అయిపో మనకు నోటిగా కంఠస్థం అయ్యేటట్టుగానే ఉంది. మరి ప్రతి వచనంలో కానీ, ప్రతి సందేశంలో కానీ ఆయన ఎత్తక తప్పట్లేదు. మరి అదే మనకు కనబడుతూ ఉంటుంది. మరి అబ్రహాముని గూర్చిన విషయాలు మనం ఇంకనూ నేర్చుకోవాలేమో. మరి అతని ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఇంకనూ గ్రహించి అటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవాలేమో. మరి దేవుని చిత్తం ఏమైందో తెలియదు కానీ అతని గురించే మనము మరలా ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాము. చూడండి, అబ్రహాము పిలుపుకు లోబడి, విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. వెళ్ళమన్నారు కనుక నేను వెళ్తున్నాను అని వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? అబ్రహాము వెళ్ళారు. ఎలాగో పిలుపుకు లోబడ్డాడు అంటే విశ్వాసము ద్వారా. విశ్వాసాన్ని ఉంచాడు కనుకనే పిలుపుకు లోబడి ఆయన పిలుపును విని అయితే ఏదైతే వాగ్దానము చేయబడాడో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ నీవు వెళ్ళు అంటే వెళ్ళాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచాడండి అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమంటున్నావు? అసలు నీవెవరో నాకు తెలియదు అని ప్రశ్నించినట్లుగా కనబడుతుందా? అసలు కనబడట్లేదు.
వెళ్ళమనగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ తన వారందరిని వదిలిపెట్టి, స్వదేశమును వదిలిపెట్టి, కన్నవారిని, తోబుట్టు వారిని, అందరిని తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ మాట యందు విశ్వాసం ఉంచి వెళ్ళాడు. ఇంకా కింది వచనాల్లో చూసినట్లయితే 9వ వచనము, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో నున్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. చూడండి, దేవుడి మాట చొప్పున విశ్వాసం ఉంచి ఎట్ట మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని మరి వాగ్దానము చేసిన ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగున్నాడు అంటే పరదేశిగానే ఉన్నాడు. ఎలాగున్నాడు? పరదేశి అంటే మన ప్రాంతము కానీ మన దేశము కానీ దగ్గరికి వెళ్తే పరదేశులు అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనం తెలియని ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎన్నాళ్ళు ఉంటాము? ఎన్ని రోజులు ఉంటాము? ఏదో ఒక పని కొరకు మనం వెళ్తే 4 రోజులు. ఏదైతే పని నిమిత్తమై వెళ్తున్నామో ఆ పని నెరవేరేంత వరకు ఉంటాము అక్కడ, అంతేనా? మళ్ళీ మన సొంత దేశానికి, మన సొంత ప్రాంతానికి మనం ఖచ్చితంగా రావాల్సినదే. మరి అబ్రహాము మరి వారి సంతాన వారసులు చూడండి, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును వీరంతా ఎలాగ ఉన్నారంటే వాగ్దానము చేయబడిన దేశానికే వెళ్ళారు, కానీ ఎలాగున్నారంటే పరదేశులుగానే ఉన్నారు. ఎందుకు అలాగ ఉన్నారు అంటే ఈ లోకము మనకు శాశ్వతము, లోకము మనకు శాశ్వతము కాదు. అందుకే పాట పాడుకుంటాము, అవునా కదా? ఎప్పుడు పాడుకుంటాము? సందర్భాన్ని బట్టి పాడుకుంటాము. మనం పరదేశంలో ఈ పురము మనది కాదు, ఈ పురము మనము ఎప్పుడు ఇది మన పురము కాదు. మనం పరదేశులుగానే వచ్చాము, మరలా తిరిగి వెళ్ళవలసినదే. ఎక్కడికి మనము వెళ్ళవలసినది అంటే చూడండి 10వ వచనంలో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎలాగున్నాడంట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఏదైతే వాగ్దానము చేయబడి ఉన్నదో వాగ్దానము చేయబడిన ఆ ప్రదేశమునకు వెళ్ళినప్పటికీ అక్కడ ఎలాగున్నాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి పరదేశిగానే జీవిస్తూ, ఎన్ని రోజులున్నా ఇక్కడ నాది శాశ్వతము కాదు, ఇది నాకు వాగ్దానము చేయబడిన దేశమే కానీ ఇక్కడ నాకు శాశ్వతమైనది కాదు. నాకు శాశ్వతమైనది ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. పునాదులు వేయబడిన ఆ పట్టణంలో నేను స్థిరంగా ఉండబోతూ ఉంటున్నాను, అది నా స్థిరమైన నివాసము అని అతను విశ్వాసం ఉంచాడు. ఈ లోకంలో బ్రతుకుచున్న మనము చిన్న గుడిసె వేసుకొని గుడిసె కొరకే కొట్లాడుతూ ఉంటామండి. చిన్న స్థలము కొరకే కొట్లాడుతూ ఉంటాము, పోట్లాడుతూ ఉంటాము. మరి పొడుచుకొని కుస్తీలు పడుతూ అనేకమైన గొడవలు పడుతూ ఉంటాము. కొద్ది రోజులు ఉండిపోయేవారము, చుట్టరికంగా వచ్చి పోయేవారముగా ఉన్నాము. చూడండి, అబ్రహాముది ఎంత విశ్వాసము. తను అక్కడికి వాగ్దానము ఏదైతే దేవుడు ఇస్తానన్నాడు అక్కడికి వచ్చినప్పటికీ ఎలాగున్నాడంట? పరదేశిగానే ఉండి దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే పరలోకము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నంత వరకు నాది శాశ్వతము కాదు, శాశ్వతమైన పురము అక్కడ ఉంది. ఆయన ఏర్పరిచిన పురము, పునాదులు లేని పట్టణము, అక్కడ నేను స్థిరంగా ఉండగలుగుతాను. ఇది నా స్థిరత్వము కాదు. లోకంలో బ్రతుకుచున్న మనము ఎన్ని రోజులు ఉన్నా ఇది మన స్థిరము కాదు. నువ్వు ఎంత ఆస్తులు సంపాదించినా, ధనము సంపాదించినా, నువ్వు ఎంత పెద్ద మేడలు మిద్దలు కట్టినా అది నీకు శాశ్వతము కాదండి. నువ్వెంట నీళ్ళు పోగైనా నువ్వు తీసుకెళ్ళవు.
మరణించినప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. పట్టు చీర తీసుకురన్నామంటే పట్టు చీర దేవల్ల ఈ చీర దేవల్ల లోపలికి వెళ్ళి బాగా వెతికి చక్కగా ఉన్నాయి లోపల కూర్చేసి యథార్థవంతులై తీయగలుగుతారు. కానీ లోపల పెట్టేసి ఏదో పైకి ఇది ఉండి ఏం చేసేది ఉంది, ఊకే మట్టిలో పోయేది ఉంది, కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండకపోలేదు. అవునా కదా? నీ కన్నవారే నీ ఎంబట రాలేదు, వారు కూడా నీకేమీ చేయలేరు. నీ నుండి లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు మట్టిలో పోతుంది, ఏమన్నా తీసుకుపోతుందా, ఆమె ఎంబడేమన్నా పోతుందా అనేసి ఏం చేస్తారంటే వాటిని కూడా లాక్కుంటూ ఉంటారు. ఏడుస్తూనే ఉంటారు, కానీ పక్కకు లాగుతూనే ఉంటారు. ఈ లోకము శాశ్వతము కాదండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాం ఆయన పిలుపు యందు విశ్వాసం ఉంచి నడిచాడు. నోవాహు విశ్వాసం ఉంచి నడిచాడు. చూడండి 11-12 వచనంలో గమనిస్తే, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారా గర్భము ధరించింది. అవునా కదా? మనందరికీ తెలిసిందే. తన వయస్సు గతించినప్పటికైనాను తనుంచిన విశ్వాసమును బట్టి గర్భాన్ని పొందుకుంది. మరి అబ్రహాము కూడా మృతతుల్యుడైపోయినాడు, అంటే ముసలివాడిగా ఉన్నాడు. అతనితో ఏమీ కాదు. 100 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో కూడా అనేక మంది జనాలకు తండ్రిగా పిలువబడుచు ఉంటున్నాడు. 12వ వచనాన్ని గమనిస్తే చూడండి, అందుచేత ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సౌఖ్యము గాని ఇసుక రేణు వలెను అతడు ఆశీర్వదించబడెను. ఏమి మృతతుల్యమైన ఆ దేహముతో, పండు వృద్ధాప్యమందు ఆ దేహముతో అతడు ఒక తండ్రిగా ఎంచబడి అతడు గర్భఫలాన్ని పొందుకొని మరి అనేక మంది ప్రజలకు తండ్రిగా ఎంచబడ్డ. ఎలాగో అంటే సముద్ర ఇసుక రేణువులంత విస్తారమేగా ఆశీర్వదించబడు. అంతమంది జనాలకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎందుకు అంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడండి. ఇలాగ ప్రతి క్షణము తట్టి, అయ్యా దేవుడు సహాయము చేస్తాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు నీకు సహాయము చేస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు అని చెప్పేవారు ఎవరు లేరు. అప్పుడు దేవుడి నుండి, ఆయన నుండి స్వరము ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడే వినాలి. ఆ స్వరము వినే అంత విశ్వాసంగా ఉన్నాడు. నోవాహు కూడా అంతే, స్వరాన్ని విని విశ్వాసంగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకొని మరి లోకమందటి మీద ఈ లోకమంతా పాపముతో నిండి ఉన్నదని నేరస్థాపన చేయే స్థితిలోనికి వచ్చాడు. అట్టి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. నేను గడిచిన దినంలో చాలా విశ్వాసంగా ఉన్నానండి, చాలా బాగా బ్రతికేదాన్ని, చక్కగా జీవించేదాన్ని. మరి ఇప్పుడేమైంది విశ్వాసము? చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా అబ్రహామును ఆశీర్వదించావు, శారాను ఆశీర్వదించావు, నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అంటే నీ విశ్వాసం ఎక్కడ పోయింది? నీ విశ్వాసంగా బ్రతకగలుగుచున్నావా? నీవు దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన సన్నిధికి రాగలుగుచున్నావా? నీకున్న సమస్య ఏంటి, నీకున్న బాధ ఏంటి, వాటి యందు దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆయన నన్ను వీటి నుండి నన్ను తొలగిస్తాడు అని విశ్వాసము చేత దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించగలుగుచున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసము లేని స్థితిలో మనం ఉంటే, విశ్వాసాన్ని కోల్పోతే వేటిని మనం పొందుకోలేమండి. ఆయన సన్నిధికి వస్తున్నాము, విశ్వాసం ఉంచకపోతే వ్యర్థము. అందుకే మన దగ్గర ఉండి బాగా స్నేహం చేసి కానీ మన దగ్గర ఉన్నవాళ్ళు కానీ చెప్పినట్లు వినకపోతే, ఇంత కూడా విశ్వాసం లేదు నీకు, ఎంత చేశాను, ఎంత పెట్టాను నీకు అంటామా అనమా? మీరు అనరా? నేనైతే అంటాను. మీరు అనరా? ఎంత చేశాను నీకు, ఎన్ని ఇచ్చానండి, ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు ఇచ్చాను, నా కాడ లేకపోయినా నీకు పెట్టాను. విశ్వాసమే లేదు నీకు. మరి మన విశ్వాసం ఏదండి? తన ప్రాణాన్ని ఇచ్చాడా లేదా? అయ్యా నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చావయ్యా, నీ రక్తంను కార్చి నన్ను శుద్ధి చేసినావయ్యా అని ఏడుస్తామే కానీ ఆయన ఇచ్చిన ప్రాణాన్ని బట్టి మనం విశ్వసించలేకపోతూ ఉన్నాము. అటువంటి విశ్వాసాన్ని కలిగిన జీవితము జీవించలేకపోతూ ఉన్నాము. ఈ 40 దినములు ఎంతో విశ్వాసంగా దేవుని సన్నిధికి వస్తాము, తప్పని అనట్లేదు. కానీ ఇదే విశ్వాసము మన జీవిత పర్యాంతము వరకు మనం కొనసాగించాలి.
ఇదే విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే, ఇదే విశ్వాసంతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చేయడానికి మన బ్రతుకులో కార్యాలు? ఎందుకు మనము దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోము? ఎందుకు మనము దేవుని నుండి ఏవైతే ఆశిస్తున్నామో, నీకు ఏదైతే కొదువగా ఉందో, నీ కుటుంబం రక్షింపబడలేదా, నీ కుటుంబంలో కలతలు ఉన్నాయా, వాటి నుండి ఎందుకు బయటికి రాలేము? మనం విశ్వాసం ఉంచలేకనే కదా. ఎంత భక్తిగా, ఎంత విశ్వాసముతో, నిద్ర మత్తుగా ఉన్నా, కన్నులు భారంగా ఉన్నా, ఈరోజు బోన్లే రేపు పోతాను అని మనసు ఒక సైడ్ హెచ్చరిస్తూ ఉన్నా, లేదులే మళ్ళీ పోకపోతే బాగుండదు, పక్కింటి ఆమె ఆమోస్తున్నది, ఈమోస్తున్నది, ఈతను వస్తున్నాడని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నా, ఎందుకంటే రాత్రి అనుకొని పండుకొని ఉంటారు, నువ్వు పోయేటప్పుడు నన్ను విలువ అని. కొంచెం అలాగ ప్రేరేపించబడైన దేవుని సన్నిధికి వస్తున్నాము కదా, మంచిది ఆ విశ్వాసం. మరి అట్టి విశ్వాసము మిగతా దినాలలో కనబడదు. మంగళవారం స్త్రీల కొడుక జరుగుతుండే ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళతోనే కొట్టుకోవాలి, ఎవరునూ రారు. పక్కనే తిరుగుతూ ఉంటారు, పక్కనే ఎవరు, ఓహో ఈ మందిరానికి, ఈ పాశ్రమకి, ఈ సంఘస్థులకు నాకు సంబంధమే లేదన్నట్టుగా పోతారు. పలకరిస్తే రమ్మంటదేమన్నట్టు వందనాలు కూడా చెప్పరు. వందనాలు చెప్తే ఏడ పిలుస్తుందో, ఎందుకు రాలేవని అడుగుతుందో అని అసలు ఎవరో అన్నట్టుగా మొహం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అదండి మన విశ్వాసము. నీవు ఎప్పుడైతే ఈ స్థితిని, నువ్వు ఎప్పుడైతే ఇప్పుడున్న విశ్వాసం కలిగి నడుచుకుంటుంటావో, అదే విశ్వాసము ఎప్పుడు కొనసాగుతూ ఉండాలి. అబ్రహాముకి ఎదురుకాలేవా సమస్యలు? ఎదురుకాలేవంటారా? ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అతని జీవితం గురించి మనము, అతడి ప్రయాణం గురించి ప్రతి సండే వింటూ ఉంటున్నాము కదా. ఎన్నెన్ని సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ అతను విశ్వాసం నుండి బయటకు వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ చివరికి తను ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఎలాగో బ్రతికాడంటే, పరదేశికైనా బ్రతికాడు. నాకు కావలసిన పురం అక్కడ ఉంది, ఇది నాది స్థిరత్వము కాదని అదే విశ్వాసంతో బ్రతికి తాను ఆ గర్భఫలం లేని స్థితిలో కూడా విశ్వాసంతో వస్తూ అనేక మంది జనములకు తండ్రిగా ఎంచబడ్డాడు. అట్టి విశ్వాసము మనమును కలిగి ఉండాలి. రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి బాధపడిందండి? 12 సంవత్సరాల నుండి. ఇవన్నీ గుర్తుకుంటాయి కానీ విశ్వాసం మాత్రం ఉంచం. ఎందుకో మరి అన్నీ గుర్తుంటాయి మనకు. అంతమంది ప్రజలు ఉన్నా, అంతమంది జనాలు ఉన్నా, వాటి నుండి నేను కనీసం అతని వస్త్రపు చెంగు ముట్టినా స్వస్థపడతాననే విశ్వాసం ఉంచి అందరి నుండి వెళ్ళి తన వస్త్రపు చెంగును ముట్టి ఏమైంది? స్వస్థపరచబడింది. తను ఎంత వెచ్చించలేదంటారు? ఎన్ని వైద్యుల దగ్గరికి తిరగలేదంటారు? లోకంలో ఎవరు ఆమెకి న్యాయము చేయలేని, అంటే ఎవరు స్వస్థపరచలేని ఆ వ్యాధి నుండి ఆమె ఎలాగో బయటపడిందంటారు? విశ్వాసము ద్వారానే కదా. నేను అతని చెంగు ముట్టితే చాలు అని విశ్వసించింది. తను, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మన విశ్వాసమే మన సమస్యల నుండి బయటపడేస్తుందండి. మన విశ్వాసమే మన కుటుంబాన్ని రక్షిస్తుంది. మనము విశ్వాసంగా జీవిస్తున్నాము కానీ విశ్వాసము లేని విశ్వాసులుగా బ్రతుకుచున్నాము. పేరుకు విశ్వాసులమండి, దేవుని ప్రజలుగా పిలువబడుచున్నామండి అని చెప్పుకుంటున్నామే కానీ మనలో విశ్వాసము లేదు. నీవు ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి జీవిస్తావో, నీలో ఎప్పుడైతే విశ్వాసము ఉంటుందో, ఇప్పుడు చూపిస్తున్న విశ్వాసము ఎప్పుడు మన జీవిత పర్యాంతము వరకు అటువంటి విశ్వాసాన్ని కలిగి బ్రతుకుచు ఉంటామో అప్పుడు మనము ఎలాగో అంటే ఆశీర్వదించబడతాము, స్వస్థత పొందుకుంటూ ఉంటాము. ఏదైతే నువ్వు అడుగుచున్నావో ఆయన సన్నిధిలో చేరి 40 రోజులే కాదు నువ్వు అడగాల్సింది, నీ జీవితాంతం అదే విశ్వాసంతో అడుగు. ఎందుకు నీకు దేవుడు అనుగ్రహించాడు? ఎందుకు నువ్వు ఈ స్థితిలోనే ఉండగలుగుతావు? ఒక ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తానంటే మనమే రావట్లేదు. ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటున్నాము కనుక ఆ విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వు కోల్పోకుండా అబ్రహాము వంటి విశ్వాసము, నోవాహు వంటి విశ్వాసమును మనము కలిగి, మరి వారు ఎలాగైతే రక్షింపబడ్డారు, వారు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో అట్టి ఆశీర్వాదము మరి అలాగూ రక్షింపబడే స్థితిలోను మనము కూడా ఉండడానికి ప్రయత్నము చేయాలి.
విశ్వాసంలో నుండి ఏ మాత్రంను తొలగిపోకూడదు. ప్రతి క్షణము ప్రతి సమస్య వచ్చినప్పటికీ వాటికి భయపడకుండా విశ్వాసం నీలో ఉంటే ఈ సమస్య నన్నేం చేస్తుందండి, నా దేవుడు నాకున్నాడు, ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసేస్తాడో, లేకున్నా ఈ వ్యాధి నన్నేమీ చేయదు, దేవుడే నన్ను బాగు చేస్తాడనే విశ్వాసము నీలో ఉంటే ఆ సమస్యకు నీవు భయపడాల్సిన అవసరమే లేదు. విశ్వాసము నీలో ఉండాలి. చూడండి, గత 40 రోజులు అనుకొని ఉంటాము, ఏదో ఒక ఒప్పందం చేసుకొని అనుకున్నాము, 40 రోజులు అయిపోయింది, మరలా 40 రోజుల ఉపవాసము వచ్చింది, సంవత్సరం గడిచిపోయింది. అటు స్థితిలో ఉన్న విశ్వాసము మధ్యలో చూపించగలిగామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నాకు చెప్పమని అయితే నేను అనట్లేదు, వ్యక్తిగతంగా ఎవరిది వారు. ఆ 40 దినాలలో మనం ఎటువంటి దీక్ష చేశామో, మరి ఎటువంటి భక్తిని ఎటువంటి విశ్వాసాన్ని కలిగి నడుచుకున్నామో, మరి ఆ 40 దినములు అయిపోయిన తర్వాత ఎటువంటి భక్తిని ఎటువంటి విశ్వాసాన్ని మనము కలిగి నడుచుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అటు స్థితిని మనము కలిగి ఉండలేనట్లయితే మరి ఇప్పుడు చేస్తున్న విశ్వాసము, ఇప్పుడు మనము చేస్తున్న భక్తి, కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మరి ఈ దినములు అయిపోయినాక కూడా మనకు తగిన సమయంలో విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చేవారముగాను, విన్న వాక్యానికి లోబడి నడుచుకునే వారముగాను ఈ లోకము శాశ్వతము కాదు. మనము దేవుని పిలుపుకు లోబడి ఆయన సన్నిధికి మనము వెళ్ళవలసిన వారమే ఉన్నాము గనక మనము విశ్వాసము కలిగిన విశ్వాసుల వల్ల ఆయన సన్నిధికి వచ్చేవారముగా మనము ఉండాలి. అట్టి విశ్వాసం లేని స్థితిలో మనం ఉన్నట్లయితే అట్టి విశ్వాసంను కలిగి మన జీవితాంతము వరకు ఆయన నమ్మకంగా నీతిమంతులముగా పిలువబడే వారముగా విశ్వాసము కలిగి జీవించే వారముగా మనము జీవించాలని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ విశ్వాసాన్ని కలిగిన జీవితంను కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలని ఇట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.